Hello everyone, welcome back to Advaita Academy. So, ఈ వీడియోలో మనము ఇనీషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ థీరమ్స్ ఉన్నాయి కదా, సో వాటి మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇనీషియల్ వాల్యూ థీరమ్ అండ్ ఫైనల్ వాల్యూ థీరమ్. ఓకేనా? సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాస్తాను చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు, బట్ రివిజన్ చేస్తున్నాం. సో ఇనీషియల్ ఆర్ ఫైనల్ వాల్యూ థీరమ్స్ ఎందుకు యూజ్ చేస్తాము? ఇనీషియల్ అండ్ ఫైనల్ వాల్యూ థీరమ్స్ ని ఎందుకు యూజ్ చేస్తాము? ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ఇనీషియల్ అండ్ ఫైనల్ values of x of t. Okay, initial and final values of x of t ante enti? That is x of 0 and x of infinity. ఈ x of 0 ని మనం ఏమంటాం? ఇనిషియల్ వాల్యూ ఆఫ్ x of t. ఎందుకంటే t is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేది స్టార్టింగ్ వాల్యూని మనం ఇంకో పేరుతో ఏం పిలుచుకోవచ్చు? ఇనీషియల్ వాల్యూ అని పిలవచ్చు. ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే లాస్ట్ వాల్యూని మనం ఇంకో పేరుతో ఏం పిలవచ్చు? ఫైనల్ వాల్యూ అనొచ్చు. ఓకే, సో ఇనీషియల్ అండ్ ఫైనల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఫ్రమ్ ఎక్స్ ఆఫ్ ఎస్ డైరెక్ట్లీ. ఎక్స్ ఆఫ్ ఎస్ నుంచి డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. నార్మల్ ప్రొసీజర్లో అయితే ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్తే గనక మీరు ఫస్ట్ దానికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని ఎక్స్ ఆఫ్ టీ కనుక్కొని అప్పుడు మళ్ళీ మీరు టీ ప్లేస్ లో 0 పెడితే ఇనిషియల్ వాల్యూ వస్తుంది, టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెడితే ఫైనల్ వాల్యూ వస్తుంది. ఇదే యాక్చువల్ ప్రొసీజర్. కానీ ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ థీరమ్స్ వల్ల ఎక్స్ ఆఫ్ ఎస్ నుంచి డైరెక్ట్ గా ఈ స్టెప్ చేయొచ్చు. అంటే ఫ్రమ్ ట్రాన్స్ఫార్మే మనం డైరెక్ట్ గా ఇనీషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ కనుక్కోవచ్చు. ఈ ఇంటర్మీడియట్ స్టెప్ ఉంది కదా, ఈ ఇంటర్మీడియట్ స్టెప్ ని మనం ఏం చేస్తున్నాం అంటే స్కిప్ చేస్తున్నాము. అర్థమైందా? సో అది మెయిన్ గా మిమ్మల్ని ఎవరైనా ఇనీషియల్ వాల్యూ థీరం అండ్ ఫైనల్ వాల్యూ థీరం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మీరు ఈ ఆన్సర్ ఇవ్వాలి. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు చూడండి, ఇనీషియల్ వాల్యూ థీరం, ఫైనల్ వాల్యూ థీరం ఫార్ములాస్ తెలుసు కదా మీకు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఇనీషియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు s-2 డివైడెడ్ బై s ఇంటూ s-6. ఇనీషియల్ వాల్యూ అడిగినాడు అంటే ఎక్స్ ఆఫ్ 0 కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటి? లిమిట్ యాజ్ s టెన్స్ టు ఇన్ఫినిటీ s ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్, అంతే కదా, ఇస్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇనీషియల్ వాల్యూ థీరం ఆర్ ఇనీషియల్ వాల్యూ కనుక్కునేటప్పుడు నో రూల్స్, కానీ ఫైనల్ వాల్యూ కనుక్కునేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా? అది మనం నెక్స్ట్ ప్రాబ్లం లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ వరకు ఏంటంటే ఇనీషియల్ వాల్యూ కనుక్కోవడానికి నో రూల్స్, డైరెక్ట్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎస్ ఇంటూ చెప్పండి, s-2 డివైడెడ్ బై s ఇంటూ s+6. ఈఎస్ క్యాన్సల్, అవునా? సో అప్పుడు ఏమైపోతుంది? లిమిట్ యాజ్ s టెన్స్ టు ఇన్ఫినిటీ s-2. ఇప్పుడు డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసినాను అనుకోండి, s-2 డివైడెడ్ బై s+6 డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. ఎస్ ఇన్ఫినిటీ పెట్టండి, ఇక్కడ ఇన్ఫినిటీనే కాబట్టి ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వచ్చేస్తుంది. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ కాబట్టి అట్లా చేయకూడదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎస్ కామన్ తీద్దాం. లిమిట్ యాజ్ s టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ s కామన్ తీస్తే ఏం రాయొచ్చు? నేను 1 - 2/s రాయొచ్చు కదా. ఓకే, డివైడెడ్ బై కింద కూడా s కామన్ తీయండి, 1 + 6/s రాయొచ్చు. అప్పుడు ఈ s క్యాన్సిల్ అయిపోతుంది, అవునా? క్యాన్సిల్ అయిపోయినప్పుడు లిమిట్ యాజ్ s టెన్స్ టు ఇన్ఫినిటీ 1 - 2/s బై 1 + 6/s మిగులుతుంది, అవునా? ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? 1 - 2/∞ డివైడెడ్ బై 1 + 6/∞. ఈ 6/∞ మాత్రమే ఓకే డివిజన్ ఉందన్నమాట. సో మనకు తెలుసు కదా, ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 0.
2/∞ అన్న జీరోనే, 6/∞ అన్నా కూడా జీరోనే. కాబట్టి ఇదేమైపోతుంది, 1 - 0 అంటే 1 అయిపోతుంది, ఎందుకంటే 2/∞ ఉంది కదా, 2/∞ 0 అనమాట. 1 + 0 అన్నా కూడా 1. సో 1/1 అన్నప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది, 1. ఓకే, సో అట్లా x(0) వాల్యూ ఎంత అంటే 1. ఓకే రైట్. సో ఇక్కడ నేను ఒక చిన్న స్లైడ్ తీసుకుంటాను. ఓకే రైట్, చూడండి ఇప్పుడు సపోజ్ మనకి ఇచ్చిన x(s) ఏమి ఇచ్చినాడు, x(s) is equal to s - 2 divided by s into s plus 6 ఇచ్చినాడు, అవునా. దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోండి ఫస్ట్. a/s డివైడెడ్ బై b/s plus 6, అవునా. క్రాస్ మల్టిప్లై చేయండి, ఇది as plus 6a అయిపోతుంది కదా, అవునా. s plus 6 into a అంటే a into s, a 6 into a కాబట్టి as plus 6a అయిపోతుంది, అవునా. as plus 6a ప్లస్ ఇది క్రాస్ మల్టిప్లై చేయండి, b into s అయిపోతుంది కదా, అవునా. సో ప్లస్ b into s. ఇప్పుడు దీన్ని ఈక్వేట్ చేయాలి కదా, తెలుసు కదా మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. s కోఎఫిషియంట్ ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, a plus b is equal to 1, ఎందుకంటే ఇక్కడ s కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి. ఓకే, a plus b is equal to 1. అదే కాన్స్టెంట్స్ ఈక్వేట్ చేస్తే 6a is equal to -2 వస్తుంది, అవునా. ఇక్కడ కాన్స్టెంట్ 6a ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ -2 ఉంది. ఓకే, 6a is equal to -2, సో a is equal to -2/6 అంటే -1/3 అయిపోతుంది. అప్పుడు b ఏమవుతుంది, 1 - a కదా, అవునా. b 1 - a కాబట్టి 1 - -1/3 అవుతుంది, అంటే ఇది 1 + 1/3 అంటే 4/3 అయిపోతుంది. అప్పుడు x(s) ఏమైతే చెప్పండి, x(s) -1/3 డివైడెడ్ బై s ప్లస్ 4/3 డివైడెడ్ బై s plus 6. సో దీనికి ఏం చేస్తారంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి. x(t) is equal to -1/3 into s కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత, u(t). u(t) కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s అయితే 1/s కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, u(t) అయిపోతుంది, అవునా. ప్లస్ 4/3 ఇంటూ ఇదేమవుతుంది, e⁻60 ఇంటూ u(t) అయిపోతుంది, అవునా కదా. ఎందుకు, e⁻80 ఇంటూ u(t) కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s plus a అయితే 1/s plus a కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ e⁻80 ఇంటూ u(t). ఏ ప్లేస్ లో 6 ఉంది అంతే, కాబట్టి e⁻60 ఇంటూ u(t) రాస్తాం. సో u(t) బయటకు రాయండి, ప్లస్ 4/3 ఇంటూ e⁻60 ఇంటూ u(t) అనమాట. ఇది x(t). ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, x(0), అవునా. అదే కదా అడిగింది, ఇనీషియల్ వాల్యూ కదా. సో అంటే ఎక్కడైతే t ఉందో మీరు 0 పెట్టేయండి అంతే. -1/3 ప్లస్ 4/3 ఇంటూ e⁻6 ఇంటూ 0 అయిపోతుంది, -0 ఉండదు కాబట్టి, అయినా. సో -0 రాసిన 1/1 అయిపోతుంది, 1 వస్తుంది అనమాట, e⁻−0 రాద్దాం ఇంటూ u(0) వాల్యూ 1 కదా. సో -1/3 ప్లస్ 4/3 ఇంటూ e⁻−0 అంటే 1 కదా, e⁻−0 అంటే 1/e⁻0, 1/e⁻0 అంటే 1/1, 1/1 అంటే 1 అనమాట. 4/3 -1/3 అంటే ఏమవుతుంది, LCM 3, ఇక్కడ 4 - 1, 4 - 1 అంటే 3, 3/3 అంటే ఎంత వాల్యూ, 1, అవునా. సేమ్ వచ్చిందా లేదా చూడండి. అంటే మీరు ఇట్లాంటి ప్రాబ్లం ఫైండ్ ద ఇనీషియల్ వాల్యూ అని ఇస్తే మీరు ఇనీషియల్ వాల్యూ థీరం యూజ్ చేసైనా చేయొచ్చు, లేదా నార్మల్ ప్రొసీజర్ ఫస్ట్ x(s) నుంచి x(t) కనుక్కున్నాం, అవునా. x(t) కనుక్కున్నాం, x(t) కనుక్కున్న తర్వాత t ప్లేస్ లో మనం ఏం పెడుతున్నాము, 0 పెడుతున్నాం. ఓకే, సో అదే ప్రొసీజర్ నేను ఇక్కడ చెప్పింది మీకు. x(s) నుంచి x(t) కనుక్కొని అక్కడ నుంచి t 0 పెడితే అట్లయినా చేసుకోవచ్చు, లేదా x(s) నుంచి డైరెక్ట్ గా కనుక్కోవాలంటే మీరు జస్ట్ ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంతే. అర్థమైందా ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ థీరం ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఓకే, సో ఇంత వర్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి, మరి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి, ఇదంతా కూడా లేకుండా మనం డైరెక్ట్ గా ఫార్ములా నుంచి చేసేయచ్చు, థీరం నుంచి చేయొచ్చు.
ఓకే రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫైండ్ x of infinity if x of s is given by x1 of s is equal to 1 by s minus 8 4 ప్రాబ్లమ్స్ ఇచ్చినాయి ఓకే సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టు అప్లై ఫైనల్ వాల్యూ థీరం టూ కండిషన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి పోల్ షుడ్ నాట్ బి ఇన్ రైట్ హాఫ్ ఆఫ్ RHP ఆఫ్ S plane ఓకేనా రైట్ హాఫ్ ఆఫ్ S plane ఓకే నెక్స్ట్ పోల్ should not be on imaginary axis మీద ఉండకూడదు ఓకే పోల్ ఇమాజినరీ యాక్సిస్ మీద ఉండకూడదు అండ్ పోల్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ S plane లో కూడా ఉండకూడదు ఓకే ఏ సింపుల్ పోల్ ఎట్ ఆరిజిన్ ఈజ్ అలౌడ్ ఏ సింపుల్ పోల్ అంటే పోల్ ఆఫ్ ఆర్డర్ 1 అని a simple pole at origin is allowed. A simple pole at origin is allowed. ఓకే సో ఈ పాయింట్స్ గుర్తుంటే మీరు స్టార్ట్ చేసేయచ్చు సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి x1 of s is equal to 1 by s minus 8 సో 1 by s minus 8 అంటే పోల్ ఎక్కడ ఉన్నట్టు పోల్ కావాలంటే ఏం చెప్పినా డినామినేటర్ ఇస్ ఈక్వల్ టు 0 చేయండి పోల్ కావాలంటే డినామినేటర్ ఇస్ ఈక్వల్ టు 0 చేయండి డినామినేటర్ ఈక్వల్ టు 0 చేస్తే s minus 8 is equal to 0 s is equal to 8 అన్నమాట s is equal to 8 పాజిటివ్ సైడ్ ఉంటుంది కదా అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా అవునా రైట్ నేనేం చెప్పినా 0కి సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేదంతా కూడా లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S plane 0కి ఇట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నదంతా కూడా రైట్ హాఫ్ ఆఫ్ S plane అండ్ ఇది వచ్చేసి ఇమాజినరీ యాక్సిస్ అంతే కదా ఇది j⍵ యాక్సిస్ కదా ఇదేమో రియల్ పార్ట్ సిగ్మా అన్నమాట సో ఇప్పుడు పోల్ ఎక్కడ ఉంది రైట్ హ్యాండ్ సైడ్ లో ఉంది అవునా కదా పోల్ రైట్ హాఫ్ ఆఫ్ S plane లో ఉంది సో ఫస్ట్ పాయింట్ చూడండి పోల్ షుడ్ నాట్ బి ఇన్ రైట్ హాఫ్ ఆఫ్ S plane టు అప్లై ఫైనల్ వాల్యూ థీరం therefore final value is not defined because reason enti pole lies in the right half of S plane పైన పోల్ ఉండడం వల్ల రైట్ final value is not defined ఓకేనా రైట్ ఏం లేదు మా సింపుల్ చూడండి x1 of s కనుక 1 by s minus 8 అయింది అనుకో అప్పుడు x of t ఏమైపోతుంది e⁻8t into u of t అవునా ఎందుకంటే 1 by s minus a కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ e⁻8t into u of t ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది అనమాట అదే మనకు తెలిసింది ఏంటి 1 by s plus c జనరల్ గా e⁻−8t into u of t ఆపోజిట్ అనమాట ఇక్కడ కనుక ప్లస్ సింబల్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట e⁻8t into u of t ఇప్పుడు మీరు x of infinity సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది e⁻∞ అయిపోతుంది e⁻∞ అంటే ఎంత ఇన్ఫినిటీని నాట్ డిఫైన్డ్ అనే కదా చెప్పేది మనం అదే మనం ఇక్కడ రాస్తుంది అంతే నార్మల్ ప్రొసీజర్ ప్రకారమైన అంతే లేదా మనం ఫైనల్ వాల్యూ థీరంలో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నా కూడా అదే రీజన్ చెప్పొచ్చు నాట్ డిఫైన్డ్ అని ఓకేనా రైట్ సెకండ్ ప్రాబ్లం చూడండి సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు x of s is equal to s minus 4 by s into s plus 8 s minus 4 by s into s plus 8 ఏం చెప్పినా a simple pole at origin is allowed అవునా ఇది సింపుల్ పోల్ ఎట్ ఆరిజిన్ అలౌడ్ అండ్ s plus 8 అంటే ఎక్కడ ఉంటది s plus 8 is equal to 0 చేస్తే s is equal to -8 కదా -8 ఇక్కడ ఉంటది అంటే లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S plane లో ఉంటది కాబట్టి a simple pole at origin is allowed అది ఓకే కండిషన్ అండ్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ S plane లో ఇంకొక పోల్ ఉంది కాబట్టి we can apply final value theorem FVT is applied FVT అంటే ఫైనల్ వాల్యూ థీరం ఓకేనా FVT is
అప్లైడ్. చెప్పండి FET ప్రకారము, ఫార్ములా ప్రకారము, రైట్, x ఆఫ్ ఇన్ఫినిటీ is equal to limit as s tends to 0 s into x of s. అవునా? లిమిట్ యాజ్ ఇనీషియల్ వాల్యూకి ఏమో లిమిట్ ఇన్ఫినిటీ, ఫైనల్ వాల్యూ ఇన్ఫినిటీ దగ్గర కనుక్కున్నప్పుడేమో లిమిట్ 0 అనమాట. s tends to 0 s into s minus 4 divided by s into s plus 8. s క్యాన్సల్, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 minus 4, s ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 minus 4 అంటే -4 వస్తుంది. కింద 0 plus 8 అంటే 8 వస్తుంది. -4/8 అంటే -1/2 అయిపోతుంది. ఓకేనా? రైట్. థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు? x3 of s is 3/s square plus 9. x3 of s is equal to 3/s square plus 9. ఓకే, పోల్స్ కావాలి. పోల్స్ ఫస్ట్ ఫైండ్ పోల్స్ అన్నమాట. మీరు ఎప్పుడైనా కూడా ఫైనల్ వాల్యూ అడిగినప్పుడు, ఫైనల్ వాల్యూ థీరం అప్లై చేయాలన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం కనుక్కోవాలంటే పోల్స్ కనుక్కోవాలి. ఎందుకంటే పోల్ లొకేషన్ ని బట్టి మనం ఫైనల్ వాల్యూ థీరం ని అప్లై చేయాలా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే పోల్స్ కనుక్కోవడం. ఓకే, ఇక్కడ పోల్స్ ఏంటి? s² + 9 = 0, s² = -9. -9 ఏం రాయొచ్చు నేను? i² 3² రాయొచ్చు కదా, అంటే 3i² రాయొచ్చు. ఎందుకంటే i² వాల్యూ -1 కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ ప్లేస్ లో 3i రాయొచ్చు. అప్పుడు s ఏమైపోతుంది? s² = 3i² అయితే s ఏమైపోతుంది? s ± 3i, ±3i. కాబట్టి మీరు ఎప్పుడైతే దాన్ని డ్రా చేసినారనుకోండి, డ్రా చేసినప్పుడు ఇదేమో సిగ్మా, ఇదేమో j ఒమేగా. ఇప్పుడు పోల్స్ +3i అన్నప్పుడు ఇక్కడ వస్తుంది కదా, ఇమాజినరీ కదా, ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి -3i. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే పోల్స్ లైస్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. పోల్స్ లైస్ ఆన్ ద, అవునా? Poles lies on the imaginary axis. Imaginary axis మీద ఉన్నాయి poles. Therefore, final value theorem is not applicable. Final value theorem is not applicable, and final value is undefined. And final value is undefined. ఓకే, అదే మీకు ఇక్కడ పాయింట్ గా కూడా చెప్పాను. పోల్ షుడ్ నాట్ బి ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. ఇఫ్ పోల్ లైస్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్, దెన్ ఫైనల్ వాల్యూ థీరం కెన్ నాట్ బి అప్లైడ్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. x4 of s is 2s/s² + 5s + 10. x4 of s is equal to, right, 2s/s² + 5s + 10. ఓకే, పోల్స్ కావాలి అంటే s² + 5s + 10 = 0. అవునా? s² + 5s + 10 = 0. ఎక్కడ ఉంటాయి పోల్స్ చెప్పండి? దీని ఏం రాయొచ్చు నేను? s + 2.5² రాయొచ్చా? s + 2.5² రాయొచ్చు. ప్లస్ ఏమైతుంది? 6.25 అయిపోతే సంథింగ్ అరౌండ్ 7. 6.25 అయిపోతే 3.75 మిగులుతుంది. 3.75 మిగులుతుంది = 0. అవునా? సో ఇవి ఇప్పుడు పోల్స్ ఎక్కడ ఉంటాయి? 3.75 ని మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్ గా రాసుకోవాలంటే, సో పోల్స్ అనేవి, ఓకే, సో ఇట్లాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు మీరు కొంచెం సాల్వ్ చేసుకోవాలి. రైట్, 3.75 బదులు మనం ఏం తీసుకుందామంటే, సపోజ్ ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ లోనే మనము s² + 2s + 1 కూడా తీసుకోవచ్చు కదా. ఈ టైప్ లోనే ఉంది కాబట్టి జస్ట్ మీకు అర్థం కావడానికి. సో s + 1² =
or something we'll do s square plus 2s plus 5 is okay. దీని ఏం రాయొచ్చు నేను s plus 1 whole square plus 2 square రాయొచ్చా is equal to 0 అవునా. ఎందుకు s plus 1 whole square అంటే s square plus 2s plus 1 a square plus b square plus 2ab అవునా, ప్లస్ మళ్ళీ 4 ఉంది కాబట్టి s square plus 2s plus 5 అయిపోతుంది. సో ఇప్పుడు ఏం రాయొచ్చు నేను s plus 1 whole square is equal to minus 2 square రాయొచ్చు. minus 2 square ని నేను ఏం రాయొచ్చు i square into 2 square రాయొచ్చు, అంటే 2i whole square రాయొచ్చు. s plus 1 whole square అంటే మైనస్ సారీ 2i whole square అయితే s plus 1 ఏమైపోతుంది ప్లస్ ఆర్ మైనస్ 2i అయిపోతుంది, ప్లస్ ఆర్ మైనస్ 2i అయిపోతుంది. అప్పుడు s నేను ఏం రాయొచ్చు -1 ప్లస్ ఆర్ మైనస్ 2i రాయొచ్చు. ఓకే, -1 ప్లస్ ఆర్ మైనస్ 2i. ఈ 3.75 ని కూడా √3.75 కనుక్కోండి. ఓకే, √3.75 కనుక్కుంటే మీకు ఎంత వస్తుంది? 1 minute చేస్తాను నేను. ఓకే, √3.75 చేస్తే అరౌండ్ 1.93 వస్తుంది మనకి. ఓకే, సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనము s plus 2.5 whole square plus 1.93 whole square రాయొచ్చు is equal to 0. సో s plus 2.5 whole square is equal to -1.93 whole square అవుతుంది. సో s plus 2.5 whole square is equal to ఈ మైనస్ బదులు i square రాయొచ్చు, i square into 1.93 whole square అంటే దీని ఏం రాయొచ్చు 1.93 into i whole square రాయొచ్చు. a power m b power m అంటే ab whole power m రాయొచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది s plus 2.5 is equal to ప్లస్ ఆర్ మైనస్ 1.93 i అయిపోతుంది. s is equal to -2.5 ప్లస్ ఆర్ మైనస్ 1.93 i అయిపోతుంది. ఇవి పోల్స్ అన్నమాట. ఇది జస్ట్ మీకు అర్థం కావాలని తీసుకున్నాను. ఇది ఇక్కడ కొంచెం కాంప్లెక్స్ ఉంది అంతే. ఓకేనా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఇమాజినరీ అని చెప్పి ఫైనల్ వాల్యూ థియరమ్ ఇస్ నాట్ డిఫైన్ అని రాసేస్తారు. ఇదే తప్పు చేస్తారు కాబట్టి ఈ ప్రాబ్లం తీసుకున్నాం. సో ఇమాజినరీ పోల్సే కానీ బట్ దే డు నాట్ లై ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. ఇమాజినరీ యాక్సిస్ మీద ఉండడానికి ఇమాజినరీ పోల్స్ కి చాలా తేడా ఉంది. బట్ దే డు నాట్ లై ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్. చూడండి, ఇది ఎస్ ప్లేన్ అవునా, ఇదేమో జే ఒమేగా యాక్సిస్, ఇదేమో రైట్ రియల్ యాక్సిస్ సిగ్మా, ఇది మైనస్ సిగ్మా, ఇది మైనస్ జే ఒమేగా. సో ఇప్పుడు మనకు పోల్స్ ఏమొచ్చినాయి? ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది పోలు -2.5 ప్లస్ ఆర్ మైనస్ -2.5 ప్లస్ ఆర్ మైనస్ 1.93 ఇంటూ ఐ వచ్చింది అవునా. సో ఇప్పుడు ఈ పోల్స్ ని డ్రా చేస్తే -2.5 ఇక్కడ ఎక్కడో ఉంటుంది అవునా, -2.5 ఇది. ఓకే, 1.93i ప్లస్ పాజిటివ్ 1.93i ఇక్కడ ఉంటుంది, -1.93i ఇక్కడ ఉంటుంది అవునా. సో ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ పోల్ ఫస్ట్ పోల్ ఏమవుతుంది -2.5 ప్లస్ 1.93 i ఒక పోల్ అవుతుంది S1 అనుకుందాం. S2 ఏమవుతుంది -2.5 మైనస్ 1.93i కాంబినేషన్ అనమాట. ఇప్పుడు పోల్ ఓన్లీ రియల్ ఓన్లీ ఇమాజినరీ కాదు కాబట్టి పోల్ ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ 2.5 అండ్ 1.93i. అండ్ రెండో పోల్ ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. ఎందుకంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2.5, ఈ 2.5 కాంబినేషన్ మళ్ళా -1.93i అనమాట. ఇది S2, ఇది S1. ఇక్కడ నేను రాసిన S1 S2 అనమాట. సో ఇప్పుడు ఈ రెండు అనమాట పోల్స్ అవునా. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఎక్కడ ఉన్నాయి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లేవు, LHP ప్లేన్ లో ఉన్నాయి కదా అవునా. ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయా? లేదు. అదే పాయింట్ ఇక్కడ రాసింది, ఇమాజినరీ పోల్స్ okay but they do not lie on the imaginary axis, therefore final value theorem can be applied. FET ని మనం ఈ కేసులో అప్లై చేయొచ్చు. ఓకే, చూడండి అప్లై చేద్దాం. x of infinity is equal to limit as s tends to infinity s into x of s, limit as s tends to infinity s into what is x of s given for you? 2s by 5s s square plus 5s plus 10 అవునా.
2s divided by s square plus 5s plus 10. ఇప్పుడు ఏమవుతుంది రైట్ సారీ ఇప్పుడు ఏమవుతుంది లిమిట్ యాజ్ s tends to 0 ఇదేమవుతుంది 2s square divided by s square plus 5s plus 10. ఎస్ జీరో సబ్స్టిట్యూట్ చేయండి, ఎస్ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఇది జీరో అయిపోతుంది. 0 into 2 అంటే కూడా మనకు జీరో కదా, జీరో డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ జీరోని 0 ప్లస్ 5s ఎస్ ప్లస్ తో జీరో పెడితే 5 into 0 అంటే కూడా జీరోనే ప్లస్ 10 అంటే 0/10. 0/10 జీరో బై ఎనీథింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. కాబట్టి ఫైనల్ వాల్యూ ఎంత అంటే 0. వాల్యూ ఎంతైనా రండి, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇదేనమాట. చాలా మంది ఏంటంటే ఈ ఇమాజినరీ చూడగానే ఫైనల్ వాల్యూ థియరం ఈస్ నాట్ అప్లికబుల్ అని రాసేస్తారు. అది తప్పు. ఓకే, అది తప్పు. అర్థమవుతుందా? రైట్, అదొక్కటే ఇంపార్టెంట్ పాయింట్ అనుకుంటా. ఓకేనా? సో ఇట్లా మీరు ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ థీరం ని యూజ్ చేసి మనము ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూస్ ఆఫ్ ద సిగ్నల్ ని కనుక్కోవచ్చు డైరెక్ట్ గా ట్రాన్స్ఫార్మ్ నుంచే. ఓకే, నేను ఇక్కడ మీకు 2 మెథడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవునా? సో ఇనిషియల్ వాల్యూ థీరం అప్లై చేసి చెప్పినాను అండ్ ఇనిషియల్ వాల్యూ థీరం అప్లై చేయకుండా కూడా చెప్పాను. ఓకే రైట్. సో వీడియోని బాగా చూసిన తర్వాత రైట్ నోట్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ థీరమ్స్ మీద. ఓకేనా? రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.